రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు భూగర్భ జలాలు అడుగంటాయి. రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 3000 అడుగుల లోతు వరకు బోరుబావులు తవ్వినా నీటి జాడలేదు. చిత్తూరు జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లె, వాల్మీకిపురం, పుంగనూరు నియోజకవర్గాల్లో భూగర్భ జలాలు పాతాళానికి చేరి తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు 30 మీటర్ల లోతుకు చేరాయి. 2000 నుంచి 3000 అడుగుల లోతు వరకు బోరుబావులు తవ్వినా నీటిజాడ కనిపించడం లేదు. స్పెయిన్ భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి మీటరు వెడల్పుతో 3000 అడుగుల లోతు బోరుబావులు తవ్వినప్పటికీ నీటిజాడలేదు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన తాగునీటి పథకాలు వృధా అయ్యాయి. 80 గ్రామాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో సగానికి పైగా పల్లెల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వ్యవసాయ బోర్లు, చేతిపంపులు పూర్తిగా ఎండిపోయాయి. ప్రజలకు తాగునీరు అందించేందుకు అధికారులు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఎండలు మరింత ముదరడంతో తాగునీటి కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. దాహం తీర్చుకోవడానికి ఒక్కో ట్యాంకర్కు 1000 రూపాయలు చెల్లించి నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళాయిల్లో గానీ చాలా ఇబ్బందికరంగా ఉంది నీళ్లు రావడానికి. దానికోసమే ట్యాంకర్లతో 3-4 కలిసి ఒక ట్యాంకర్ తీసుకుంటున్నాము. ఇలా రోడ్ సైడ్ ట్యాంకర్లు పెట్టుకుని డబ్బులు పెట్టుకుని తోలుకుంటున్నాము సార్. నీళ్లు వదిలి 5 నెలలు అవుతుంది. కుళాయిలకు ట్యాంక్ 20 రోజులకు ఒకసారి వీధికి ఒక ట్యాంక్ పెట్టారు. ఏట సరిపోతాయి. నీళ్లు వదిలి 4 నెలలు అయ్యా. 15 రోజులకు ఒక ట్యాంకీ కూడా పెట్టరు. ఆ ఒక ట్యాంకీ పెడతారు. అందరూ ఆడవాళ్ళు కొట్లాడుకుంటారు. స్టేషన్ లో పోవాలా ఈ నీళ్ల కోసము. మామూలుగా బాగానే ఉంటారు. ఈ నీళ్లు వచ్చాలకి ఆడవాళ్ళంతా కొట్టుకుంటారు. ఒక ట్యాంకీ పెడతారు. మనుషులకే నీరు దొరకకుంటే మూగజీవాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పశువులు, పక్షులు, వన్యప్రాణులు నీటి కోసం పరితపిస్తున్నాయి. చెరువులు, వాగులు, వంకలు ఎండిపోయాయి. కొందరు దాతలు మూగజీవాల కోసం చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతల్లోకి నీటిని ట్యాంకర్ల ద్వారా నింపుతున్నారు. పశుగ్రాసం కొరతతో పశువులు బక్కచిక్కిపోయాయి. హంద్రినీవా కాలువ నీటితో తమ ప్రాంత చెరువులు నింపి గ్రామాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు వేడుకుంటున్నారు.